నా పార్టీ కూడా బల్మూరి వెంకట్ని ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా అకామిడేట్ చేయాలని చెప్పి మా పార్టీకి తెలుసు. అండ్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి బల్మూరి వెంకట్ ఉంటాడు. మంత్రి పదవుల విషయంలో కొట్లాటలు అయితే ఉన్నాయి అంతర్గతంగా అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటా ఉన్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ పంచాయితే వాళ్ళకు ఒడుస్తలేదు పట్టుమని చెప్పి, సరే మా కుటుంబం చాలా పెద్దది, మా దాంట్లో పేర్లు చెప్పుకుంటూ పోతే వందలలో ఉంటారు నాయకుల పేర్లు, అంటే రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు. భారతీయ జనతా పార్టీలో పట్టుమని చెప్తే 10 పేర్లు లేవు. 10 పేర్లు లేని మీ పార్టీలో మీ పార్టీ అధ్యక్షుడినే మీరు నియమించుకోలేకపోయినారు. నీ సొంత జిల్లాలో నీకు నీ పక్కనున్న పాయల్ శంకర్ గారికి నీకే పంచాయతీ ఉంది. ఇటు కరీంనగర్ లో ఈటల రాజేందర్ గారికి బండి సంజయ్కి పంచాయతీ ఉంది. హైదరాబాద్ లో కిషన్ రెడ్డికి రాజాసింగ్ కి పంచాయతీ ఉంది. మీ ఉన్న 10 మంది 10 దిక్కులుగా పోతారు. నీ సొంత పార్టీ అధ్యక్షుని మీరు నియమించుకోలేకపోయినరు. నీకు దానిపైన మాట్లాడాల్సిన నువ్వు ఏదో కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లితే ఏదో మా పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డికి చెప్పుకున్నట్టు, మా మంత్రులు మహేశ్వర్ రెడ్డికి చెప్పుకున్నట్టు, లేదా మా అధిష్టానం మీద మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి ముఖ్యమంత్రి మారుస్తున్నట్టు, అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఏది పడితే అది బుద్ధి లేకుండా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యత ఉంటే, ఏదైతే నీ నియోజకవర్గానికి నువ్వు గెలిచినావు కదా ఎమ్మెల్యేగా, కేంద్రానికి వెళ్ళి నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకో, నిర్మల్ డెవలప్మెంట్ కోసం నిధులు తీసుకురా, దానిపైన చిత్తశుద్ధి ప్రదర్శించు. అది కాక నువ్వు ఏదో ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే టీవీలో కనబడితే నన్ను కూడా బీజేపీ పార్టీ అధ్యక్షుడిని చేస్తారేమో అనే ఆశతోటి ఏది పడితే అది మాట్లాడుతుండు మహేశ్వర్ రెడ్డి గారు. నిజంగా మీ పార్టీలో మీ కుటుంబంలో ఉన్న పంచాయతీలు ఏదైతే మీ పార్టీ కుటుంబంలో ఉన్న పంచాయతీలను ఫస్ట్ తెంచుకోండి, బాధ్యతతోటి వివరించండి. తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల పైన కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ని అదేవిధంగా కిషన్ రెడ్డిని ఒత్తిడి పెట్టి మీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో ఒక 40 పేజీల పుస్తకాన్ని ఇచ్చారు పోయినసారి. ఈ 2 కార్పొరేటర్లు మిమ్మల్ని 40కి పైగా స్థానాలు గెలిపించారు. మూసీ రిజర్వేషన్ కానీ, మూసీ సుందరీకరణ అని పెట్టిరన్న వాళ్ళే, మెట్రో కారిడోర్ కి సంబంధించి కానీ 1,00,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. వాటన్నిటికీ నిధులు తెస్తామని చెప్పారు. అవన్నీ నిధులు తీసుకురండి ఫస్ట్. ఆ తీసుకురాని పైన ప్రజల కోసం మాట్లాడిన తప్ప ఏది పడితే అది లేని మాటలు మాట్లాడి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రేపు పొద్దున కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు. మీరు మొన్న ఈటల ప్రెస్ మీట్ లో స్వయంగా చెప్తా ఉన్నాడు, కేంద్రం నుండి రావాల్సిన ప్రతినిధులు వస్తా ఉన్నాయి, కాంగ్రెస్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది, గతంలో కేటీఆర్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ముందు ఈటల రాజేందర్ కి మా హుజరాబాద్ నియోజకవర్గంలో, సరే ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చిన నాకేం సంబంధం అని ఆయన మాట్లాడతాడేమో కానీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ నియోజకవర్గం. మా దగ్గర ఉప్పల్కి వెళ్ళి కమలాపూర్ వనికి బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్ ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. ఆ రూట్ లో పోతే దగ్గర గంటన్నర వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆయన పోయినా కూడా ఆ రూట్ లో పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అట్లా వరంగల్ పైకి వెళ్ళి కమలాపూర్కి వస్తుంది. ముందు బాధ్యతతోటి దానికి సంబంధించి అది రైల్వే ట్రాక్ పైన ఉంది, దాని కేంద్రానికి వెళ్ళి అయిపోయాలని. అటువంటి పనులు పూర్తి చేయడం దానిపైన దృష్టి పెట్టు. ఒక బ్రిడ్జ్ పూర్తి చేయించలేకపోయిండు. ఆయన కేంద్రానికి వెళ్ళి నిధులు తీసుకొని వస్తుండని చెప్పి మాట్లాడితే అసలు ఆ మాట్లాడే వ్యక్తులకు ఇంకోటి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ దోచుకుంది తెలంగాణ రాష్ట్రాన్ని అందరూ మాట్లాడుతారు. ఆ దోచుకున్న దాంట్లో 7 ఏళ్ళు ఈయన మంత్రిగా ఉన్నాడు అంటే ఈయన కూడా భాగస్వామే కదా, ఈయన కూడా దోచుకున్నట్టే కదా. ఈ రోజు పార్టీ మారంగానే దోచుకుంది పోతుందా? నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నావు, ఆ రోజు అనేకమైన వాటికి నువ్వు అప్రూవల్స్ ఇచ్చినావు, సంతకాలు పెట్టినావు, ఫండ్ రిలీజ్ చేసినావు, అంటే నీ బాధ్యత కూడా ఉంది కదా. తప్పిదాలు ఏం జరగలేదు, కాంగ్రెస్ బురద జల్తా ఉంది. 7 ఏళ్ళు తప్పిదాలు జరగలేదా? జరగలేదని చెప్పి చెప్తారు ఈటల రాజేందర్ అంటుండా. అంటే 7 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలనలో తప్పిదాలు జరగలేదని చెప్పి చెప్తాం. జరగలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? మిషన్ భగీరథ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? అయితే హైదరాబాద్ కి సంబంధించి TDR లో ఒకటే చెరువు పైన ఒకటే సర్వే నెంబర్ పైన 4-5 సార్లు TDRలు ఏ సంవత్సరంలో ఇచ్చారు? నిరూపించుడేంది? ఇవన్నీ వాళ్ళ కిషన్ రెడ్డి బండి సంజయ్ కదా ఆరోపించారు. నేను కాదు చెప్పేది. ఆ 7 ఏళ్లలో ఇదే కిషన్ రెడ్డి ఇదే బండి సంజయ్ ఆరోపించారు కదా. వాళ్ళ నాయకులను పోయి అడగమను. సార్ నన్ను అడగనీకి ఆయనకి ఇబ్బంది ఉందేమో, పోయి వాళ్ళ పార్టీ అధ్యక్షుని అడగమను, ఆధారాలు ఇస్తాడు కదా. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ అప్పులు కుప్ప చేసే ఉన్నారు అని చెప్తా ఉన్నాను. కానీ తెలంగాణ వచ్చినప్పుడే అప్పులు ఉన్నాయని చెప్పేసి మన ప్రెస్ మీట్ లో స్వయంగా లెక్కలతో సహా చూపిస్తా ఉన్నా. అనుమానం ఉన్న వాళ్ళు రెడీ చర్చకు అని చెప్పి చెప్తారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తికి ఈ రోజు ఒక ఇన్సెక్యూరిటీ తోటనే బతుకుతుండు. 7 ఏళ్ళు ఆయన దోచుకోనున్నప్పుడు కేసీఆర్ ఎవరు అడ్డు చెప్పలే, అందరు సమానంగా పంచుకోరు. 7 ఏళ్ల తర్వాత ఆయన ఎక్కువ దోచుకుంటున్నా అనుకుర్రు. వీళ్ళకి ఏడ పంపకాల్లో పంచాయతీ వచ్చిందో కొట్లాట వచ్చింది. కొట్లాట రాగానే అన్ని పార్టీలు చూసి ఎండపోతే బాగుంటది అని చెప్పి అది చూసి ఇది చూసి బీజేపీలోకి వద్దు అనుకొని ఆయన లెఫ్ట్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఆయన కనీసం గుడికి పోతే కొబ్బరికాయ కూడా కొట్టాడు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి కనీసం గుడికి పోతే లోపల కొబ్బరికాయ కూడా కొట్టాడు.
శివరాత్రికి శివాలయం పోతే కనీసం గర్భగుడిలోకి కూడా పోడు. ఓకే. అటువంటి వ్యక్తి ఈరోజు తన రాజకీయ లబ్ధి కోసము, ఆయన సొంత రాజకీయ లాభం కోసము ఈరోజు బీజేపీ పార్టీలో పోయి చేరి ఆయన కంప్లీట్ గా ఆయన ఐడియాలజికల్ ఉన్నదానికి కంప్లీట్ గా భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వ్యక్తి ఈరోజు ఏది పడితే అది మాట్లాడితే సరే, వాళ్ళ పార్టీ అధ్యక్షుని చేయకపోతే ఆయన పార్టీలో ఉంటాడా శాశ్వతంగా? దానిపైన క్లారిటీ ఇవ్వగలుగుతాడు ఆయన. ఇప్పుడు బల్మూరి వెంకట్ని అడిగిండు అనుకో, నేను 100% నిబద్ధతతో చెప్పగలుగుతా, నేను సత్యాంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఆయన కనీసం ఆ రకంగా చెప్పగలుగుతాడా బయటకు వచ్చి? అటువంటి వ్యక్తి ఏది పడితే అది మాట్లాడి కేవలము ఆయనని పార్టీ అధ్యక్షుని చేయాలంటే ముఖ్యమంత్రి గారిని తిట్టాలి, తిడితేనే నేను అధ్యక్షుని చేస్తామనే ధోరణిలో ఆయన ప్రవర్తన ఉంది తప్ప బాధ్యతతోటి ఆయన మాట్లాడతలేడు. ఈటల రాజేందర్ గారు ఏదైతే ఓర్పు సహనం ఉందో, ఆయన ఏదైతే ఉండనో ఇవన్నీ కోల్పోయి ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ ఆయన ఉంటాడా, మళ్ళీ బీఆర్ఎస్ లో పోతాడా అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే నువ్వు చెప్పే మాటలు నేను ఆ ప్రెస్ మీట్ చూడలేదు. మీరు చెప్పే మాటలు వింటే మరి బీఆర్ఎస్ టైంలో తప్పులు జరగలేదని భావిస్తుందంటే ఈయన ఇయ్యకపోతే బీఆర్ఎస్ లో పోతా అని చెప్పి మరి బహుశా వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఒక సంకేతం పంపనీకి ఆ ప్రెస్ మీట్ పెట్టినట్టండి. నువ్వు చెప్పింది వాస్తవంగా అదే మాట్లాడుంటే మరి ఆ సంకేతం ఆయన ఇచ్చినట్టే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్